నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 7th June 2026. రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఒక స్టాక్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది 23,366 దగ్గర. సో ఓవరాల్గా చూస్తే మనకి లాస్ట్ వీక్ అంతా కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది. లోయర్ లెవెల్లో 23,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. అదేవిధంగా హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు 23,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా, అంటే ఒక 400 పాయింట్స్ రేంజ్లో కన్సాలిడేట్ అయిందని చెప్పొచ్చు నిఫ్టీ. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 23,820 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే ఒక మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. అదేవిధంగా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కాబట్టి మనకి లోయర్ లెవెల్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ లెవెల్ 23,230, తర్వాత 23,150, 23,250 అండ్ 23,150 ఈ ఒక 100 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఈ జోన్లో మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. జోన్లో ప్రైస్ వచ్చి రివర్సల్గా అప్ సైడ్ వెళ్తే ఒక లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు, లేదా జోన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తే ఒక షార్ట్ ఎంట్రీకి ప్లేన్ చేయొచ్చు. ఇన్ కేస్ డే క్లోజింగ్ 23,150 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. అక్కడి నుంచి 23,000 తర్వాత 22,500 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. అప్ సైడ్లో చూస్తే మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ కోసం చూడాలి 23,510. అది బ్రేక్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్గా ఉంటే 23,650 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్, అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ 23,650ని క్రాస్ చేస్తే మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 23,820. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ వచ్చి 54,820. దానికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. 54,496 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. ఇప్పుడు లోయర్ లెవెల్లో మనకి 54,150 మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయ్యి కిందకు వస్తే 53,810, తర్వాత 53,540, 53,260 ఇవన్నీ కూడా సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. అది ఒకటి మనకి లోయర్ లెవెల్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఇన్ కేస్ 53,800 లెవెల్కి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే పొజిషనల్గా లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే 54,820 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ఒక మంచి ర్యాలీ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇన్ కేస్ డే క్లోజింగ్ దానికన్నా అయితే మనకి 55,900 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి లాంగ్స్ బిట్లో 52 స్టాక్స్ ఉన్నాయి, షార్ట్ బిల్డప్లో 63, షార్ట్ కవరింగ్ 47, లాంగ్ అన్వైండింగ్ 53. ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్ తీసుకుంటే క్యాంప్స్, తర్వాత విఎంఎం, ఎల్టీఎఫ్, పాలసీ బజార్, ఎక్స్టర్నల్, కోఫోర్జ్, ఎన్బిసిసి, సోనాకామ్స్ వీటిలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. అదేవిధంగా షార్ట్ బిల్డప్లో చూస్తే స్విగ్గీ, రాడికో, ట్రెంట్, దాల్మియా భారత్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నౌకరీ, ఎల్టీఎం, విప్రో వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం క్యామ్స్ ఒక స్టాక్ తీసుకుందాం, ఎందుకంటే ప్రైస్ పెద్దగా పెరగలేదు కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దాంతోపాటుగా ఎన్బిసిసి, ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది క్యామ్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక చిన్న కరెక్షన్ వేవ్ ఇది. అయితే ఇక్కడ ఒక్కటి మనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ రావచ్చు ఈ లోయర్ లెవెల్ దగ్గర. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి. ఆల్మోస్ట్ 50 డిఎంఏ అండ్ 100 డిఎంఏ కూడా ఇదే రేంజ్లో ఉంది, 745 లెవెల్స్ దగ్గర. అయితే లాస్ట్ ట్రేడింగ్ రోజు హైయర్ లెవెల్ నుంచి షార్ట్ సెల్లింగ్ వచ్చింది. అక్కడ 761 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే హై కన్నా పైన ఒక 10 to 15 రూపీస్ పైన మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 780 ఆర్ 785 లెవెల్ దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో మనం
కీన్గా చూడాల్సింది 745. అక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే మాత్రం ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ ఆపర్చునిటీ రావచ్చు. ఇందులో 790 ఆ 785 లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఒకటి ఇప్పుడు జోన్ వైజ్గా చూసినప్పుడు పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీ కాదు ఇప్పుడు ఉన్న ప్రైస్లో. అదే డౌన్ సైడ్ వచ్చి బౌన్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు, లేదా హైయర్ లెవెల్లో మనకి 785 790 ఆ లెవెల్స్ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు క్యామ్స్లో. నెక్స్ట్ ఎన్బిసిసి చూద్దాం. ఎన్బిసిసిలో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది 104 దగ్గర, 104 రూపీస్ దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ మొమెంటమ్ క్యాండిల్ కనపడుతుంది. ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ చిన్న డిప్ ఏదైనా ఇస్తే. మేబీ అగైన్ రీటెస్ట్ చేయొచ్చు 104 ఆర్ 103.50 ఆ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ హైయర్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఒక మొమెంటమ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్గా 103 కన్నా కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. అది ఆ లెవెల్ని మన స్టాప్ లాస్ పెట్టుకొని 118 నుంచి 120 వరకు వెళ్ళడానికి దీంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్టాక్ని ప్రాపర్గా మానిటర్ చేసి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఎట్లా వస్తాయి, స్టాక్ సెలెక్షన్ ఎట్లా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 15th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.